ఇక తెలంగాణ పల్లెలన్నీ పంచాయతీ ఎన్నికల కోలాహలంలో ఉన్నాయి. అభ్యర్థులు తమ గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూసాం, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలు పెడుతున్నారు అభ్యర్థులు. హామీలు అమలు చేసి తీరుతామని బాండ్ పేపర్పై రాసి ఇస్తున్నారు. మెదక్ జిల్లా కాప్రాయపల్లి తాండాలో సర్పంచ్ అభ్యర్థి మౌనిక రాసించిన బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఎన్నికల్లో తనని గెలిపిస్తే వరాల జల్లు కురిపిస్తానని హామీ ఇచ్చింది. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 2,000 రూపాయలు, తీజ్ పండుగకి 20,000 రూపాయలు ఇస్తానని ప్రకటించింది. పెళ్లి చేసుకుని కుటుంబంతో వేరుపడిన కుటుంబానికి బాత్రూమ్ కట్టిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది దీన్ని ఇది సాధ్యం ఇట్లా మేనిఫెస్టో ఇస్తాడు, ఇది పెద్ద దొంగ హామీలని మాట్లాడుతున్నారు. ఇది అమలయ్యేది, సాధ్యమయ్యేది. దీన్ని అందరి అధికారులు కూడా తెలుసు, సాధ్యమయ్యేదా కాదా అన్ని విధాలుగా కనుక్కొని తెలుసుకొని ఈ హామీలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా కాదు, గ్రామ పంచాయతీ లెవెల్ చిన్న హామీలు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తానే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈ హామీలు ఇవ్వడం జరిగింది. మీద వ్యామోహం ఏం లేదు, సేవ కోసమే మేము దిగినాము. మేము చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి సంపాదించుకోవాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఈ నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ సహకరించి ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నాం.